అమ్మ కోసం అనవసరంగా కంగారు పడుతున్నాను అనుకుంటా. ఇప్పటి వరకు దారిలో కనపడలేదంటే గూడానికి చేరుకునే ఉంటుంది. అయినా చీకట్లో వెళ్ళి రావడం అమ్మకు అలవాటే కదా. అమ్మ చేయమన్న పూజ చేయకుండా వచ్చాను. ఇంటికెళ్ళి ఆ పనైనా చేస్తే నాగమణి దొరికే అవకాశం ఉంటుంది. నేను తిరిగి వచ్చేలోపు నాగపూజ చేయమని అమ్మ చెప్పినా వినకుండా ఈ దీపం పట్టుకుని సగం అడవంతా తిరిగాను. అమ్మకు దారి తెలియకపోతే కదా. పిచ్చి పిచ్చి భయాలతో అనవసరంగా సమయం వృధా చేసోపున్నాగా. ఛా! అవును, పూజ అయితే చేయమని అమ్మ చెప్పింది. ఇంట్లో నాగమ్మ ఫోటో గాని బొమ్మ గాని ఏమీ లేదు. మరి పూజ ఎలా చేసేది? ఈ బొమ్మ అచ్చం నేను పూజించే నాగమ్మలానే కనిపిస్తుంది. అరవిందా, ఏంటత్తయ్య గారు? ఇదిగోనమ్మా, 1001 బిల్వపత్రం లెక్క కట్టి మరీ మాల కట్టాను. ఇది తీసుకెళ్లి గుమ్మాను కట్టమ్మా. అలాగే అత్తయ్య. దండ తీసుకొచ్చినా సరే ఎవరో దండించినట్టు ఇంకా దిగులుగా ఉన్నావేంటదినా? ముగ్గేసి మల్లెపూల మధ్యన దీపారాధన చేయలేకపోయానని చాలా బాధగా ఉంది భద్రావతి. పర్ణిక పొరపాటు వల్ల ముగ్గు చెదిరిపోయింది అరవిందా. పరిహారంగా ఈ హారాన్ని గుమ్మానికి కట్టమని నాగసాధు చెప్పారు కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్ భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,